నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పెంటపాడు మండలంలో గ్రామాలలో రహదారులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్న కూటమి నాయకులు. వైసీపీ సీనియర్ నాయకుడు ఇసరపు కాశీ విశ్వనాథ్ను పరామర్శించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. వరద ముంపు బాధితుల సహాయార్థం 3 లక్షల రూపాయల విరాళాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులకు అందజేసిన రామన్నగూడెం కూటమి నాయకులు. అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడుకు ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు. పోలా హైస్కూల్లో డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు ఆర్టీసీ సౌజన్యంతో పంపిణీ చేసిన ఆర్టీసీ ఉచిత బస్ పాసులు. తాడేపూడి నియోజకవర్గ రూరల్ మండలం పెంటపాడు మండలంలో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి 6,30,00,000 రూపాయలకు అనుమతులు వచ్చాయని తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పెంటపాడు మండలంలోని కస్బా పెంటపాడు, ఉమామహేశ్వరం, యానాలపల్లి గ్రామాలలో శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వివిధ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తాను సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలలో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అందుకు కూటమి నాయకులతో పాటు ప్రతిపక్షాల వారు కూడా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈదగొడ తాతాజీ, ఎంపీపీ దాసరి హైమావతి, కే పెంటపాడు సర్పంచ్ పీతల సత్యనారాయణ, యానాలపల్లి సర్పంచ్ గోకా ఛాయాదేవి, మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, బీజేపీ అధ్యక్షులు దత్తు వెంకట్రావు, కూటమి నాయకులు వర్ధనపల్లి కాశీ, దాసరి అప్పన్న, పాలూరి వెంకటేశ్వరరావు, తోట రాజా, కాళ్ళ గోపికృష్ణ, మద్దాల మణికుమార్, కొనగల్ల హరినాథ్, ఎంపీడీసీ పొట్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. చూడాలండి. ఏ పెంటపాడు గ్రామంలో దాదాపు 60 లక్షలతో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాల్లో చేపట్టాం. మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నారు. కొంత సమయం ఉండి నన్ను గెలిపించారు, బాధ్యతను పెట్టారు. నేను బాధ్యత దిశగానే పనిచేస్తున్నాను తప్ప రాజకీయాలకు దూరంగానే పనిచేయాలని ఆలోచనతో ఉన్నాను. దయించి అందరూ సహకరించండి. ఎలాంటి బేసిస్కి వెళ్ళొద్దు. నాకు ఎవరైనా సమానమే. దీంట్లో ఎలాంటి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీరందరూ కూడా మనానండి కానీ మాది అనే మాట అంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి మనందరూ కలిసి మరి కార్యక్రమాలు చేద్దాం. ఇది నా ఒక్కడ అభివృద్ధి కాదు, ఇది చేస్తే మనందరూ అభివృద్ధి, కూటమి తరపున అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ఇవాళ 60 లక్షల రూపాయలు కాదు, వచ్చి 3-4 సంవత్సరాల్లో ఇంకొక సంవత్సరం టైం ఉండగా అన్ని విలేజెస్ని కూడా మరి అభివృద్ధి చేసే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మన దగ్గర అసలు నిధులు లేకపోయినప్పుడు కూడా కాంపౌండ్ డబ్బులని వాడేసి సచివాలయాలు సగం, పంచాయతీ ఆఫీసు సగం, రైతు భరోసా కింద సగం కట్టి మొత్తం ఆపేసిన ప్రభుత్వం మనం చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాగానే ఏదైతే పల్లెలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, కనీసం ఇల్లు తీసే డబ్బులు కూడా లేవు, సర్పంచులందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. కాబట్టి మనం మళ్ళీ పల్లెటూరుని జీవం పోయించాలనే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. దాంట్లో భాగంగా మరి 400 విలేజ్లకి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత నిధులను ఇవ్వడం మీరు అందరూ చూశారు. అంటే విలేజ్ లో శానిటేషన్ చేయడానికి కూడా డబ్బులు లేవు, వరదలు వచ్చిన ప్రాంతం మునిగిపోయింది. వాళ్ళ కష్టాల నుంచి మనం ఆదుకోవాలని చెప్పి అందరూ శాసనసభ్యుల్ని విలేజెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అన్ని కూడా మనం ఈ ఎవరియో డబ్బులు మనకి ఇవాళ ఈ డబ్బులు మనం తెచ్చుకుని మనం పని చేసుకుంటున్నాం. యాక్చువల్ గా కాంపౌండ్ అనేది ఉంటే ఆ రోజు మీరు వాడకుండా ఉంటే అన్ని గ్రామాలు ఇవాళ ఏదైతే నరేగా నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి మొత్తం అభివృద్ధి చేసే దిశగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు
ఆ డబ్బులన్నీ కూడా నిర్వీర్యం చేసి పల్లెటూరులు ఎక్కడ కూడా పని చేయకుండా ఇవ్వకుండా, అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయలేదు. మరి ఇవన్నీ తెలిసి కూడా మూర్ఖత్వంగా బియ్యం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీము కనీసం ఏం పట్టించుకోకుండా, మరి ఇవాళ మనం రాగానే మరి కళ్యాణ్ గారిని అడిగి 6 కోట్ల రూపాయలని ఇవాళ మనం తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో 2,50,00,000 రూపాయలని ఇక్కడ ఈ కార్యక్రమాలకి పెంటబాటు ఇవ్వడం, ఉన్న డబ్బుల్ని రూరల్ మండలాలకు ఇవ్వడం, మొత్తం సమానంగా మొత్తం అన్ని కూడా అభివృద్ధి చెందాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మీ గ్రామానికి అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, నాది బాధ్యత, మీరు సహకరించండి చాలు. హౌసెస్ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి ఆ రోజున మన ప్రభుత్వం, నేను కూడా మున్సిపల్ చైర్మన్ పనిచేశాను, చాలా మందికి రూపాయి వచ్చి ఉన్న డబ్బులన్నీ ఆగిపోయినాయి. ఆ రోజున్న లోన్లో ఆ లోన్లన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా 1750 ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు మనకి శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆయన సుముఖంగా స్పందించి నాతో పాటుగా అందరు శాసనసభ్యులు కూడా అడగడం జరిగింది. సార్, చాలా మంది మన నమ్ముకు ఇల్లు కట్టుకున్నారు, మనం డబ్బులు ఇవ్వలేకపోయాం, ₹1 కొట్టి వదిలేశారంటే ఆ ₹1 కొట్టిన వాళ్ళందరికీ కూడా ఉన్న బ్యాలెన్స్ ని ఒక పండగ వాతావరణంలో ఇక్కడ మన అందరూ కలిసి చేసుకుందాం. ఎందుకంటే దాదాపు 3.5 కోట్ల రూపాయలు మన తాడేపూడి కాన్స్టిట్యున్సీకి రాబోతూ ఉన్నాయి. అది నిరుపేదలకు చెందుతాయి, వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. ఏదైతే మరి జరిగిన 5 ఏళ్ళు ఒక దౌర్జన్య పరిపాలన జరిగి ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ నియోజకవర్గం ఎక్కడికో వెనక్కి వెళ్ళి చాలా ఇబ్బందుల్లో ప్రజలు పడే పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గాన్ని ఒక సుందరమైన దిశగా తీసుకెళ్తాక మరి సోదరుడు సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా మరి ఎక్కడైతే నిధులు ఉన్నాయో తెలుసుకుని మరి కొన్ని నిధులు ఈరోజు రమారమి 2,70,00,000 సరిపడా మరి కొన్ని నిధులు తీసుకొచ్చి పెంటపాడు మండలంలో వివిధ గ్రామాల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకం. మరి అందులో ముఖ్యంగా కస్బా పెంటపాడులో 40 లక్షలతో ఒక బీటీ రోడ్డు, 20 లక్షలతో ఒక సీసీ రోడ్డు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ఎందుకంటే ఆయన వచ్చిన ఎమ్మెల్యేగా వచ్చిన 3 నెలల్లోనే మరి రమారమి ఒక 7 కోట్లతోటి పట్టణంలో రోడ్లకి శంకుస్థాపన చేయటం, మరి ఈ రోజు ఒక 3 కోట్ల రమారమి దగ్గరగా మరి పెంటపాడు మండలంలో చేయటం, ఇదంటే ఎక్కడా కూడా ఇప్పుడు దాకా ఏ నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమం జరగలేదు. పెంటపాడు మండలంలో అనేక రోడ్లు 2,75,00,000 వరకు కూడా వర్కులు ఇవ్వటం జరిగింది మన శాసనసభ్యుల వారు వచ్చిన తర్వాత. అదేవిధంగా మన మండలం అంతా, అలాగే మన నియోజకవర్గం అంతా మంచి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆయన వెంట కూడా మేమందరం కూడా ఉంటాము, అందరూ కలిసికట్టుగా పనిచేసి మన మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోడ్డు కూడా పట్టించుకోకుండా గ్రామ స్థాయి నుంచి, గ్రామాల నుంచి పట్టణానికి వెళ్లే రోడ్లు కూడా ఛిద్రమైనవి. వాటిని వెంటనే మరమ్మతులు చేయించి కొత్త రోడ్లు వేయాలనే పట్టుదలతోటి, ఆయనకున్న పరిచయాలతోటి ప్రత్యేకంగా గ్రాంట్లు తీసుకుని వచ్చి ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేసినందుకు ఆయనకు మా మండలం తరపున ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ మండలాన్ని అలాగే ఈ నియోజకవర్గాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నాం. బైరాపెంటపాడులో బీటీ రోడ్డు 40 లక్షలు, అలాగే సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు 20 లక్షలు, అలాగే యానాలపల్లిలో తారాగి హోమేశ్వరంలో ఈ రోజు శంకుస్థాపన జరుగుతున్నాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. ఇందులో ప్రతి పల్లెటూరుని అద్దంలా తీర్చిదిద్దేలాగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రణాళికలు నిర్వహించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. 3 సంవత్సరాలున్నర అయ్యి మేము సర్పంచ్ గా నెగ్గినా మేమేమీ చేయలేకపోయాము. కానీ ఇప్పుడు బొలిశెట్టి శ్రీని గారు అధికారంలో లేకముందే మాకు 20 లక్షలు శాంక్షన్ చేయించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 లక్షలు శాంక్షన్ చేయించారు. వచ్చిన 100 రోజుల్లోనూ పని చేసి నేను చూపిస్తా అన్నారు. 60 రోజుల్లోనే మాకు శాంక్షన్ చేయించారు. 10 లక్షలు డ్రైనేజీ, 10 లక్షలు మెటల్ రోడ్డు 30 లక్షలు శాంక్షన్ చేయించారు. మన కస్బా పెంటపాడు గ్రామంలో మరి గౌరవ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి వచ్చి మన గ్రామానికి మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనుక మరి సుమారు ఒక 60 లక్షల రూపాయలు మన గ్రామానికి కేటాయించి మన ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి 40 లక్షలు, అలాగే ఊళ్ళో ఇబ్బందులు ఉన్నా కాడ ఒక 20 లక్షలు సిమెంట్ రోడ్లకి మరి గ్రాంట్లు ఇవ్వడం, NRGs లో ఇవ్వడం జరిగింది.
మారమ్మ గుడి దగ్గర నుంచి ఇప్పర్రు డామ్ వరకు లింక్ రోడ్డు 30 లక్షల్లో గ్రాంట్ ఇచ్చారు. అదేవిధంగా యానాలపల్లి గ్రామంలో సీసీ రోడ్లకి 30 లక్షల గ్రాంట్ ఇచ్చారు. మొత్తం 60 లక్షల గ్రాంట్ ఇచ్చిన అభివృద్ధి ప్రదాత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా యానాలపల్లి గ్రామ ప్రజల తరపున మా తరపున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా పనిచేసే వ్యక్తికి పదవిస్తే ఏ విధంగా ఉంటుందన్నది ఆయన రుజువు చేశారు. మా యానాలపల్లి గ్రామం ఒకటే కాదు, మన పెంటపాడు మండలం, తాడేపల్లి రూరల్ మండలం మరియు టౌన్ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. తాడేపూడెం పట్టణ సీనియర్ నాయకులు ఇస్రపు కాశీ విశ్వనాథ్ అనారోగ్యానికి గురై కోలుకున్న సందర్భంగా ఆయనను మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ శుక్రవారం పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, చెన్నా జనార్దన్, బత్తిని గణేష్, గంటుబోయిన స్వామి, పాలూరి శివ, వైబోయిన మారుతి తదితరులు పాల్గొన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వాళ్ళ తండ్రి గారి నుంచి కూడా రాజకీయాల్లో చిరపరిచితుడు, మరి పెద్దలు ఇస్రపు ముసలి గారి కుమారుడు కాశీ ఇటీవల కాలంలో మరి కొంచెం ఏదో హార్ట్ పెయిన్ ఉందని హాస్పిటల్కి వెళ్తే ఇమ్మీడియట్గా స్టంట్ వేయడం జరిగింది. త్వరలో కోలుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం కాలమాన పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లు దృష్టిలో పెట్టుకుంటే ఈ షుగర్ వ్యాధి రావటం, దాని మీద ఏదో ఒక కంప్లైంట్ రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని డాక్టర్లు, నిపుణులు సూచిస్తున్నారు. దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉంది. మరి కాశీ ఏ అలవాటు లేకపోయినా డయాబెటిక్ షుగర్ ఉండటం వల్ల ఈ రకంగా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది తలెత్తింది. దానికి సంబంధించి స్టంట్ చేశారు. అదే చెప్తాను, ఇప్పటి నుంచి అయినా సరే ఆహారపు అలవాట్లు మార్చుకుని రైస్ బదులుగా కొంచెం మిల్లెట్ రైస్ తినడం అలవాటు చేసుకోవడం, రోజు 1 గంట వాకింగ్ చేయటం వల్ల అలవాటు చేసుకుంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మిగతా అన్నీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అందరికీ నేను ఇచ్చే సలహా, ప్రతి ఒక్కరు రోజు 1 గంట వాకింగ్ చేయటం అలవాటు చేసుకోండి. వీలైనంతగా రైస్ తినటం తగ్గించుకుంటూ ఉంటే మరి చాలా వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే మనం రైస్ అలవాటైపోయి రైస్ తినకపోతే ఉండలేమన్న ఒక భావన సైకలాజికల్గా ఉండటం అన్నది కొంచెం ఈ మధ్యకాలంలో ఈ రకమైన ఆరోగ్య సమస్యలకి కారణం అవుతుంది. దీన్ని అందరూ ఇప్పటికే కొంచెం అవగాహనలోకి వచ్చారు. ఈ మిల్లెట్ ఉపయోగించడం అన్నది అందరూ పెరిగింది, అలవాటు చేసుకుంటారు. మిల్లెట్ రైస్ ఏది నచ్చితే అది మిల్లెట్ రైస్ తినటం వల్ల మనం వండుకునే కూరలు అదే కూరలతోటి తినొచ్చు, తప్పేం లేదు. కాకపోతే రైస్ తిన్నంత క్వాంటిటీ మనం తినకపోయినా సరిపోతుంది. ఇది అలవాటు చేసుకుంటే మంచిది. అదే కూడా కాశీ కూడా అదే చెప్తాను. వరద బాధితుల సహాయార్థం రామనగూడెం గ్రామస్తులు 3 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. రామనగూడెం టీడీపీ అధ్యక్షులు మద్దిపాటి రవితేజ, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు 1,50,000 రూపాయలను, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి 1,50,000 రూపాయలను, మొత్తం 3 లక్షల విలువైన చెక్కును అందించారు. ఈ సందర్భంగా రామనగూడెం గ్రామస్తులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు అభినందించారు. విజయవాడ బుడమేరు వరద బాధితులందరికీ కూడా మరి సాయం అందించాలనే దృక్పథంతో మరి ఒక చిన్న విలేజ్ నుంచి దాదాపుగా 3 లక్షల పోగు చేసిన పరిస్థితి కనపడతాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా కష్టపడి ఈ వ్యవహారాలు అందులో కూటమి నాయకుల్ని కలుపుకుని మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి
1,50,000 మాకు, అలాగే 1,50,000 మరి మన శాసనసభ్యుల వారికి కూడా ఇవ్వడం అనేది మరి చాలా ఆనందదాయకమైన విషయం. ముఖ్యంగా మరి రావణగూడెం గ్రామం ఏ కార్యక్రమానికైనా సరే తెలుగుదేశం పార్టీకి కోట లాంటి ఊరు రావణగూడెం. మరి రామన్నగూడెంలో ఉన్న కూటమి నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములుగా చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో రావణగూడెనికి ఏది కావాలన్నా సరే శాసనసభ్యుల వారి ద్వారాను నా ద్వారాను కూడా మీకు మరి ఏ కార్యక్రమం అయినా సరే చేసి పెడతామని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. విజయవాడ వరద బాధితులు వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి పెద్ద ఆయన చంద్రబాబు గారు వాళ్ళందరిలో తిరిగి ఆయన ఎంత బాధపడుతున్నారో చూస్తే మాకు కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. సో అదేవిధంగా జనసేన, టీడీపీ శ్రేణులు అందరూ కలిసి బాబ్జీ గారు, మన బొలిశెట్టి శ్రీని గారు ఆదేశాల మేరకు మా ఊరు ప్రతి ఒక్కరిని వెళ్ళి మేము చందాలు అడగగానే అసలు ఇస్తారా లేదా అన్నట్టు వెళ్ళాం. కానీ ప్రతి ఒక్కరు ప్రజల బాధ మా బాధ కాదా అని ఎవరు మాట్లాడకుండా అందరూ తలవంసాయంగా చేశారు. మేము చాలా ఆనందించాం. మా ఊరు 3 లక్షల రూపాయల వరకు పోచేసాం. 1,50,000 బాబ్జీ గారికి ఇచ్చాం. ఇంకో 1,50,000 ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని గారికి ఇవ్వబోతున్నాం. ప్రజలందరికీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకొక ప్రజలు ఆదరిస్తే చాలా మంచిదని అనుకుంటున్నాం. దేవుడికి సాయం చేయడం కన్నా ప్రజలకు సాయం చేస్తే అది చాలా మంచిదని భావించి ప్రతి ఒక్కరు వినాయక చవితి చందా అని కాకుండా ప్రతి ఒక్కరు దేవుడి మనుషులకి కష్టం వచ్చిందని ప్రతి ఒక్కరు ముందుండి సాయం చేశారు. చాలా సంతోషం దానికి. అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడిని ఆయన నివాసంలో రామన్నగూడెం, వీరంపాలెం, ఎల్లగ్రహారం, ఉప్పరగూడెం, పడమరవేపర్ర, కుంచనపల్లి గ్రామాలకు చెందిన 150 మంది యువకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరితో పాటు దండగర్ర ఎంపీటీసీ వీరమల్ల వెంకటేష్, ఆరుగోలం ఎంపీటీసీ నార్ని శంకర్, వైసీపీ నాయకులు వెంకటేష్ రెడ్డి, వడ్డీ రఘురామతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, గొర్రెల శ్రీనివాస్, దారపురెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామన్నగూడెం నుంచి పెద్ద ఎత్తున యువకులందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, అలాగే ఇవాళ కార్యకర్తల్లో ధైర్యం చేకూర్చే విధంగా ఏ కార్యకర్త కూడా అధైర్యపడకుండా ఇవాళ సామాజిక సేవలో పాల్గొనే విధంగా ఇవాళ ఈ ఊతంతా కూడా ఎవరికైనా బ్లడ్ డొనేషన్ కావాలన్నా మేము బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అలాగే సమాజంలో సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. మా వంతు కృషిగా పార్టీకి సహకారాలు అందించి ఇంకా కొంతమందికి ధైర్యం చేకూర్చే విధంగా మేమందరం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం. ఇవాళ పార్టీ కష్టాల్లో ఉంది కాబట్టి ఈ కష్టాల్లో ఉన్న పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము సైన్యంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రభజనంగా మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మేము ఈ క్షణం నుంచి కంకణబద్ధులై కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని వీళ్ళందరూ రావటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం. ఇవాళ కార్యకర్తల బలమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం. మీ యొక్క బలాన్ని చూసుకునే ఆయన ఇవాళ ధైర్యంగా ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఇవాళ మనం ఏదైతే పార్టీ పాలసీ ఉందో ఆ పాలసీ మీదే మనందరం కూడా పోరాటం చేస్తాం. ఏదైతే ఇవాళ కూటమి అభ్యర్థులు ఇవాళ ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరిచే విధంలో మనందరం కలిసికట్టుగా నడిచి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా చేద్దాం. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమంలో కూడా మనందరం పాల్గొని మనందరం ధైర్యంగా పార్టీకి బలోపేతం చేయటానికి, ఇవాళ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ధైర్యం చేయటానికి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడానికి మనందరం కలిసి పనిచేయాలని మనందరం కూడా ఒకే మాటతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు చూడాలని ఇవాళన్నీ కూడా మనం కంకణం కట్టుకుని ఇవాళ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఇవాళ మనందరం మీరు నేను మనందరం కలిసి పనిచేద్దాం. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం మీరు మేము మనందరం నడుచుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రామనగూడెం నుంచి యువకుల మందరం రావడానికి గల కారణం
2024 ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో వడ్డీ రఘురామ్ గారు మా గ్రామం వచ్చినప్పుడు మా యువత అందరికి ఇచ్చిన ధైర్యాన్ని, పార్టీ పట్ల మా యొక్క విధేయతని చూసి మాకు సపోర్ట్ చేసిన విధానాన్ని అంతటిని చూసి ఆయన కలిసి కృతజ్ఞత తెలుపుకోవడానికి అన్నట్టుగా కలవడానికి వచ్చాము. వడ్డీ రఘురామ్ గారు అలానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో త్వరలో రానున్న ప్రతి ఒక్క పార్టీ పరంగా ఏ మీటింగ్ అయినా ఏదైనా సరే అందరం యువత అందరూ అందుబాటులో ఉండి విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుచున్నాము. వచ్చిన యువకులందరికీ, అలానే మాకు సహకరిస్తున్న రఘురామ్ గారికి, అలానే జడ్పీటీసీ గారికి, అలానే శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుచు. మేమందరం వైఎస్ఆర్సీ తరఫున ఎలక్షన్ అప్పుడు పాల్గొన్నాం. అందరం కష్టపడి చేసాం. ఆ రోజు మాకు వచ్చి అందరూ వడ్డీ రఘురామ్ గారు సహకరించారు, కలిసారు అందరినీ. ఆ సమయం తరఫున రఘురామ్ గారిని కలవడం జరిగింది. ఈ రోజున ఆయన మనకు సహకరించి తోడ్పడతారని కోరుకుంటున్నాం. భీమడోల్ మండలం పోలలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం పేద విద్యార్థులకు ఆర్టీసీ వారిచే ఉచిత బస్ పాసులను సొసైటీ మాజీ అధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు ఆర్థిక సౌజన్యంతో అందించారు. బస్ పాసుల పంపిణీ కార్యక్రమానికి అతిథులుగా పాసుల ఐడెంటిటీ కార్డుల దాత డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, గూడెం డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం భువనేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాయం సుజాత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కె రామలక్ష్మి, పాఠశాల కోఆప్షన్ మెంబర్ ఎం ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ పిఆర్ఓ దొంతల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ గంగరాజు సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్ పాసుల దాత కందులపాటి శ్రీనివాసరావును డిపో మేనేజర్ సత్కరించారు. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే డిపో మేనేజర్ గారికి, సర్పంచ్ గారికి, అలాగే విజయ కమిటీ చైర్మన్ గారికి అందరికీ నా ఆశీస్సులు. అలాగే ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందు కూడా ఇంకా అలాగే సంవత్సరం శుభ్రంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాంకి నేను వస్తూనే ఉంటున్నాను. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతూనే ఉంది. మొన్న సార్ ఫోన్ చేశారు, ఇలాగ మరి పాసులు ఇవ్వటానికి ప్రోగ్రాం పెడదాం అనుకుంటున్నాం అమ్మ అన్నారు. మీరు రాజకీయంగా కాదు, ఒక మంచి మనసుతోటి మన కందులపాటి శ్రీను గారు ముందుకు వచ్చారు. ఆయన ఇచ్చినప్పుడు మనం కాదనకూడదు. మీరు గ్రామానికి మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మనం ప్రోత్సహించాలని చెప్పాను. అన్నమాట ప్రకారం సారు ఇప్పుడు వచ్చి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరింత జరుపుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు. ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులందరూ కూడా నాన్ లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, తమ గ్రామాల నుంచి ఇక్కడికి రావడం, ఈ రావడం కోసం అనేది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని వాడుకోవడం, ఈ వాడుకునే కార్యక్రమంలో భాగంగా ఈ బస్ పాసులు ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వ సంకల్పానికి మరి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక్కొక్క బస్ పాసు 50 రూపాయల చొప్పున తీసుకుని మరి సంవత్సరం పాటు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుంది. అయితే ఈ 50 రూపాయలు కూడా ఇండివిజువల్గా ఒక్కరికి ఇబ్బంది కాకపోవచ్చు, కానీ మొత్తం ఇంతమంది సమూహానికి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి, నేనే స్పాన్సర్ చేసి నేను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి మరి మన ఈ దాత అయినటువంటి శ్రీనివాసరావు గారు రావడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం కాదు, దాన్ని ఇవ్వాలనేటువంటి మన మనసులో అలాంటి వాంఛ ఉండడం అనేది కూడా చాలా అభినందనీయం. గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఈ పాఠశాలలో చదువుతూ దూర ప్రాంతం నుంచి ఈ పాఠశాలకు హాజరయ్యేటటువంటి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ వారి సౌజన్యంతో బస్ పాసులు ఇచ్చే కార్యక్రమానికి మరి స్పాన్సర్గా మీ అందరికీ కూడా పెద్ద హృదయంతో సహాయం చేయాలి, మీరు చక్కగా పాఠశాలకు హాజరవ్వాలి, మరి ఏ లోటు లేకుండా మీరు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమానికి ఆయన ఊతమిస్తూ శ్రీ కందులపాటి శ్రీనివాసరావు గారు మరి ఆపణ హస్తాన్ని అందించి ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీకు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ముందుకొచ్చారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది పిల్లలకు సహాయం చేయటం కాదు, విద్యాభివృద్ధికి కూడా ఇది ఒక ఊతల్లాగా ఉంటుందని చెప్పేసి, సహాయంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, పేద విద్యార్థులందరూ కూడా ఉచిత భాషలను అందజేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ కందులపాటి శ్రీనివాసరావు గారికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
సార్ ప్రతి సంవత్సరం కూడా మానవతా దృక్పథంతో ఫస్ట్ నుంచి కూడా ఈ బస్ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం వికలాంగులు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఇద్దాం విజయ్ కుమార్ అని చెప్పి వారు తెలియపరచడం, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క ఆహ్వానం మన్నించి ఈ సభకు వచ్చినటువంటి గవర్నీయులు డిపో మేనేజర్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జోలపాలెంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ప్రతిపాడులో ఏర్పాటు చేస్తున్న ఆర్ఓ ప్లాంట్కు శంకుస్థాపనను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం చేశారు. ఆర్ఓ ప్లాంట్ల దాత ఫుడ్ ఫ్యాట్స్ అధినేత ఓపీ గోయింకా కూడా అతిథిగా పాల్గొన్నారు. 2 చోట్ల సుమారు 13 లక్షల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసిన ఫుడ్ ఫ్యాట్స్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి అభినందించారు. ఫుడ్ ఫ్యాట్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ ఆరోగ్యంలో నీళ్లు కీలక పాత్ర వహిస్తాయని, అందుకోసం ఆర్ఓ ప్లాంట్ను నిర్మించామని, ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిబుల్-ఎఫ్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్, ఫంక్షనల్ ఇన్ఛార్జి వేమల శ్రీనివాస్, ఆకుల చిరంజీవి, మార్కండేయులు, మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పాలూరి సందీప్, పాలూరి బోరయ్య, వర్ధనపల్లి కాశీ, చేకూరి జగత్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు గ్రామంలో త్రిబుల్-ఎఫ్ వారి సౌజన్యంతో, అదేవిధంగా సుశీల్ గోయింకా గారు, ఓపీ గోయింకా గారు, సీమా గోయింకా గారు, వారి కుటుంబ సభ్యులందరూ మరి వ్యాపారంతో పాటుగా మానవ సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు జోలపాలెంలో ఒక వాటర్ ప్లాంట్ని ఇవ్వడం, దాంతోపాటుగా ప్రతిపాడులో కూడా చాలామంది వారి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ జీవనోపాధి జరుపుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మంచినీరు ద్వారా 50% జబ్బులు వస్తాయి కాబట్టి ఆ మంచినీరే కానీ మంచి ఇస్తే ఈ జబ్బుల నుంచి అందరూ మధ్యతరగతి కుటుంబాలు దూరం బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆలోచన చేసి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున, ప్రభుత్వం తరఫున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మీరు కూడా మా ప్రజల్ని, మమ్మల్ని కూడా అన్ని ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో ఉంది. గడిచిన 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం లూటీ చేసింది, ఇక్కడ ప్రజల ఆస్తులను లూటీ చేసింది. ప్రజలకు రావాల్సిన ఏ ఇవ్వకుండా మొత్తం అన్ని లాక్కున్నటువంటి జగన్మోహన్ ప్రభుత్వాన్ని సాగనంపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయింది. ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, మీకోసం పనిచేస్తారని ఆ రోజు చెప్పాం. ఈరోజు కూడా మీతోనే ఉన్నాం. 3 నెలలు గడిచింది. ఈ 3 నెలలు కూడా ప్రజల మధ్యలో, ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మరి సుశీల్ గారు కానీ, ఓపీ గారు కానీ
మరి అదేవిధంగా సీమా గోయింక గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మరి పెద్ద మనసు చేసుకుని మీ యొక్క సిఎస్ఆర్ నుంచి కొంత నిధుల్ని ఈ డెవలప్మెంట్ యాక్స్పెక్టర్స్కి మంచినీళ్ళకి అదేవిధంగా ఏదైనా రోడ్లకు కానీ వాటికి కానీ సహకారాన్ని అందించవలసిందిగా నేను మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నా. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు లేదు, రోడ్లు చూస్తే గోతులమయం అయిపోయినాయి, ఎక్కడ కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి. మనం చూసి చూడనట్టు వదలలేని పరిస్థితి. నాకు చేతనైనంత వరకు నేను బాగు చేస్తూ ఉన్నాను. కొంతమంది దాతల సహకారం కూడా ఆశిస్తూ ఉన్నాను. మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. మీకు ఇబ్బంది లేనంత వరకు మీరు సేవ చేయడానికి మీరు కొంత డబ్బుని వినియోగించవలసిందిగా నేను అర్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఏ ఇబ్బంది వచ్చినా ముందు నేను ఉంటాను. కానీ అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది వచ్చింది కాబట్టి మనం ముందు ఉన్నామని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మీరు ఈ గ్రామానికి వాటర్ ప్లాంట్ ఇచ్చినందుకు మరి థ్యాంక్స్ చెప్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇలా సేవ చేసే అదృష్టాన్ని మీకు ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి మీ ఇండస్ట్రీ బాగుండాలి, మీ దాంట్లో పనిచేసి యాజమాన్యంతో పాటుగా వర్కర్స్ కూడా బాగుంటే మీరు బాగుంటారు కాబట్టి అందరూ బాగుండాలని చెప్పి నేను ఆ దేవుడు and that is why our factory has been put in the rural area. So we are just trying to do whatever best possible for the development of the rural area, thereby drifting of the people from rural to the urban to be stopped, and vice versa it is to take place. I am very happy that our MLA is here today sometime to inaugurate this small project of ours. I am extremely grateful to you. Thank you. బీకే గోయింక గారు వాళ్ళ తాలూకా విశేష ప్రకారం బీకే గోయింక గారు వారసులైనట్టు ఓపీ గోయింక గారు అలాగే సుశీల్ గోయింక గారు మా సీమ మేడం గారు మా బిజినెస్తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందాలి, అక్కడ ప్రజలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి మంచినీరు సౌకర్యాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజే మరి ఇవాళ ఆర్వో ప్లాంట్ పెట్టడం జరిగింది జుబ్బలపాలెంలో. గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరో ప్రపోజల్ మేనేజ్మెంట్ ముందు పెట్టారు, ఇవాళ ఇక్కడ కూడా చేయండి. ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, ఆరోగ్యం మహాభాగ్యం మన పెద్దలు అన్నారు. అందుకు ముందు వాటర్ బాగుంటే అందరి తాలూకు ఆరోగ్యాలు బాగుంటాయని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు రికమెండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ వారు కూడా దాన్ని కన్సిడర్ చేసి త్వరలో ఈ ప్రాజెక్టు కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతికి పెంటపాడు మండల సిపిఎం కమిటీ నివాళులర్పించింది. పెంటపాడు మండల ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం సీతారాం యేచూరి మృతికి సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సీతారాం యేచూరి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఆయన మృతి దేశంలో వామపక్ష ఉద్యమాలకు తీవ్రమైన నష్టమని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, సిపిఎం మండల కన్వీనర్ చీర్ల పుల్లారెడ్డి తదితరులు మాట్లాడారు. బీసీను మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమెడ్ సీతారాం యేచూరి గారు నిన్న ఢిల్లీలో అనారోగ్యంతో ఎయిమ్స్లో మరణించడం జరిగింది. ఆయన మృతికి పెంటపాడు సిపిఎం మండల కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని పార్టీ మండల కమిటీ తరఫున సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. కాబట్టి సీతారాం యేచూరి గారికి మరి దేశంలో ఉన్నటువంటి పేదలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకి మధ్య సంబంధమే కాదు, సీతారాం యేచూరి గారికి మన తెలుగు రాష్ట్రాలకి మధ్య అత్యంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సీతారాం యేచూరి గారు ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుతున్న సందర్భాల్లోనే సిపిఎం పార్టీ తోటి పరిచయాలు ఏర్పడి ఆయన 1974 నుండి 75 నుండి వివిధ దశల వారీగా వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ చనిపోయే నాటికి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ పోరాటాలు, రైతాంగ పోరాటాలు, వామపక్ష ఉద్యమాలకి అనేక సందర్భాల్లో ఆయన అత్యంత ప్రాధాన్యతైనటువంటి అంశాల్లో తన పాత్రను ప్రముఖంగా నిర్వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి.
సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఆగస్టు 19వ తారీఖున ఢిల్లీ ఎయిమ్స్లో ఆయన అనారోగ్యంతో ఆయన జరిగింది. ఆవేళ కానీ నిన్నటి వరకు కూడా ఆయన వెంటిలేటర్ మీద ఆయన ఉన్నారాయన. అయితే ఆరోగ్యం రోజులో క్షీణంలో ఆయన తులసాసు ఇచ్చారు. అయితే వేళ యేచూరి గారు బాల్యదశ నుండి విద్యార్థి నుంచి కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేసి అనేక రంగాల్లో కీలకమైన బాధ్యత వహించిన వ్యక్తి. దేశానికి ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆనాడున్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉంటే ఆవిడ కూడా రాజీనామా చేయమని చెప్పి లెటర్ పెట్టింది సీతారాం యేచూరి గారు. అదే కాదు పార్టీ కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా పార్టీ కాపాడింది సీతారాం యేచూరి గారు. ఇవాళ ఆయన పుట్టింది సనాతనమైన కుటుంబంలో పుట్టాడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, మడి ఆచారాలు ఉన్న కుటుంబం. అటువంటి కుటుంబంలో పుట్టి పేదల కోసం పనిచేయడం కోసం ఆయన అహర్నిశలు మన కోసం పనిచేస్తానికి ఆయన రావడం జరిగింది. ఏపీ నిట్లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్, ప్రయత్నం క్లబ్, టాస్క్ ఫోర్స్ క్లబ్, బృందావనం క్లబ్లు సంయుక్తంగా స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రిజిస్ట్రార్ దినేష్ శంకర్రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాంగణంలోని అకాడమిక్ భవనాలు, క్యాంటీన్, ఇండోర్ స్టేడియం, నెట్ ముఖద్వారం పరిసరాలలోని ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్త చెదారాన్ని విద్యార్థులు తొలగించి శుభ్రం చేశారు. ముందుగా పరిపాలనా భవనం నుండి నెట్ తూర్పు ముఖం ద్వారం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సాస్ అసిస్టెంట్లు డాక్టర్ శ్రీనివాస్, సంధ్యారాణి, క్లబ్ కార్యదర్శులు తరుణ్, జగదీష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. తాడేపూడి గ్రామదేవత శ్రీ బలసలమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం గొల్లపూడి జగన్మోహన్ రావు సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్ తదితరులు భక్తులకు సేవలు అందించారు. శ్రీ శ్రీ బలసలమ్మ తల్లి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమాన్ని గొల్లపూడి సూర్యారావు గారు, కీర్తిశేషులు అప్పలకొండమ్మ, శ్రీ గొల్లపూడి జగన్మోహన్ రావు గారు, అన్నపూర్ణ బుక్ స్టాల్ వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. వారికి వారి కుటుంబానికి ఆ బలసలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండి వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యం ఇవ్వాలని, అలాగే ఈ బలసలమ్మ తల్లి ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా ప్రతి శుక్రవారం సుమారు 3,000 మందికి, అలాగే విశేషమైన రోజులు 5 నుంచి 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ శ్రీ బలసలమ్మవారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం కూడా నిరంతరాయంగా నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం మన స్థానిక శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తుంది. ఈ శుక్రవారం జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మనకు సహకరించినటువంటి దాతలు అన్నపూర్ణ బుక్ స్టాల్ వ్యవస్థాపకులు, అలాగే మా డ్రిల్ మాస్టర్ అయినటువంటి శ్రీ గొల్లపూడి జగన్మోహన్ రావు గారు, వారి కుమారులు, వాళ్ళ కోడళ్ళు, కూతుర్లు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మా స్థానిక సంజయనగరం మున్సిపల్ హై స్కూల్ డ్రిల్ మాస్టర్ అయినటువంటి వారి కుటుంబ సభ్యులు అన్నపూర్ణ బుక్ స్టాల్ వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారిని, వారి కుటుంబాన్ని కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, వారి వ్యాపార అభివృద్ధికి అమ్మవారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, స్థానిక 23వ వార్డులో లక్కీ యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సరస్వతి పూజ నిర్వహించారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వద్దనపల్లి కాశీ విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందించారు. కార్యక్రమంలో లక్కీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మూలా నక్షత్రం మరి ఏదైతే సరస్వతి పూజ చేయాలని లక్కీ ఆధ్వర్యంలో 23వ వార్డులో ఇవాళ సుమారు 80 మంది పిల్లలతోటి సరస్వతి పూజ చేయించుతున్నారు. దీనికి పౌరవేశ్వరులు సుబ్రహ్మణ్యం గారు, లక్కీ ఆధ్వర్యంలో శివ, మన
గ్రాంటి మొత్తం యూత్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఏదైతే పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్సిల్, పెన్ను మరి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళతోటి మరి పూజ చేయించి ఏదైతే సరస్వతి అమ్మవారి ఆశీస్సులు వీళ్ళందరికీ నిండుగా ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఏదైతే వినాయకుడు విఘ్నేశ్వరుడు మనకి ఏ పని చేసినా కూడా ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత మనం ఏదైనా చేస్తాం. కాబట్టి ఈ వినాయక చవితి అనగానే మన రాష్ట్రం అంతా కూడా వాడవాడలా చేసుకునే పండుగ. ఈ యొక్క కార్యక్రమంలో ఈ సిద్ధిబుద్ధి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సరస్వతీదేవి పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా 80 మంది పిల్లలు రావడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ప్రతి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు విజయవాడ ముంపు బాధితుల కోసం తమ వంతుగా సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నట్లుగా నియోజకవర్గ జనసేన నాయకులు గురువారం రాత్రి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు విరాళాలు అందించారు. జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తిగతంగా కలిసి విరాళాలు అందించారు. రూరల్ మండలం రామనగూడెం గ్రామ నాయకులు 1,50,000 రూపాయలు, బోల రమేష్, బోల శ్రీనివాసులు సంయుక్తంగా 1,00,000 రూపాయలు, ఎస్ఆర్ఓ సత్య విజయ ఫంక్షన్ హాల్ వీర్ల సత్యనారాయణ 50,000 రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్యేకి అందించారు. అదేవిధంగా పెంటపాడు గ్రామ జనసేన నాయకుడు కోవూరి లక్ష్మణ్ రెడ్డి 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. పెంటపాడు మండలం బోడపాడు గ్రామ మాజీ సర్పంచి బాలమురళీకృష్ణ, గ్రామ నాయకుడు మట్టా సత్యనారాయణలు 50,000 రూపాయలు సీఎం సహాయ నిధి కోసం అందించారు. ఉమామహేశ్వరం గ్రామ నాయకులు కలపల సుధాకర్ 18,000, తాడేపూడెం యువరాజు అండ్ బారు అండ్ రెస్టారెంట్ మద్దాల వెంకటరామారావు 25,000, సుమిత్ర బార్ అండ్ రెస్టారెంట్ పూతినేటి శివరామకృష్ణ 25,000, స్థానిక అజయ్ కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ ఒంటెద్దు కార్తిక్ సోమేశ్వరరావు 25,000 ముంపు బాధిత సహాయ నిధి కోసం విరాళంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి అందించారు. కాగా తాడేపూడెం ప్రముఖ ఒళ్ళు వ్యాపారస్తులు నంద్యాల కృష్ణమూర్తి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి వ్యక్తిగతంగా 1,00,000 రూపాయలు విరాళంగా అందించారు. దాతలందరికీ పేరు పేరున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గత 10 రోజులుగా జరిగిన నష్టం గురించి మరి కొన్ని జిల్లాలు చాలా దెబ్బతింటాం, ఆ వరద బాధితులందరికీ కూడా ప్రభుత్వం తరఫున సాయం చేయాలని ఒక దుఃఖబంధంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పిలుపు మేరకు మేము ఈరోజు బోడపాడు నుంచి నేను, నాతో పాటు మా ఎక్స్ సర్పంచ్ గారు, అలాగే వార్డు మెంబర్లు, స్కూల్ చైర్మన్ అందరూ కలిసి ఈరోజు 50,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్కి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందించడం జరిగింది. మరి ఇలాంటి విపత్తు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా అందరూ ఇలా కలిసి రావాలి, కలిసి వచ్చి తలకోస ఏదో అయితే అందరూ బాగుంటుందని ఉద్దేశంతో బోడపాడు గ్రామం నుంచి ఈరోజు 50,000 రూపాయలు ఎమ్మెల్యే గారికి అందించడం జరిగింది. విజయవాడలో జరిగిన జల విలయానికి అందరూ స్పందించి మా ప్రీతం నాయకులు, మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అందరం దీంట్లో పాల్పంచుకోవాలని ఆయన కూడా ఒక 10,00,000 రూపాయలని స్వయంగా ఇచ్చారు. అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి 4 కోట్లు, అలాగే మన సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు, అలాగే తెలంగాణకు 1 కోటి రూపాయలు, 6 కోట్ల రూపాయలు అన్న సొంత రూపాయలు ఇచ్చించారు. అందరం దాన్ని ఆదర్శంగా తీసుకుని మా జన సైనికులు అందరం ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని అందరం ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ఒక 25,000 నా పర్సనల్గా ఇవ్వటం జరిగింది. మన జరిగినటువంటి విజయవాడలో వరద బాధితుల సహాయార్థ నిమిత్తం మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు 10 లక్షల విరాళంగా ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో మేము కూడా మా సహకారంగా నా వ్యక్తిగతంగా 10,000 రూపాయలు వరద బాధితుల సహాయార్థం ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా స్పందించి మన 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 విజయవాడలో జరిగినటువంటి బీభత్సకరం అంటే వరదలకి నష్టపోయిన వారందరికీ కూడా మన సహాయార్థం మనం తోచినంత ఎంత చేస్తే కొంత మన రాష్ట్రంలో కూడా ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి కాబట్టి కొంత మా సహకారాలు అందిస్తే మనకు కూడా అందరూ కూడా బాగుంటుంది. మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో విశ్వాసంతో పనిచేస్తున్నారు కాబట్టి మన సహాయార్థం వరద బాధితులకి మన పూర్తి సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలో ఏఐటీసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీలు చేస్తున్న ధర్నా 4వ రోజుకి చేరుకుంది. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని, పారిశుధ్య వస్తు సామాగ్రి అందజేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె లక్ష్మీనారాయణ, యూనియన్ ప్రెసిడెంట్ ఓవి రాజు, తాడికొండ వాసు, మహేష్ తదితరులు నాయకత్వం వహించారు. శ్రీ గాయత్రి జిల్లా బ్రాహ్మణ సేవా సమితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరపున విజయవాడ వరద ముంపు బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు.
శనివారం భీమడోలు సంఘ భవనం వద్ద విజయవాడకు నిత్యావసర సరుకులు దుప్పట్లతో తరలిస్తున్న వాహనాన్ని టీడీపీ నాయకులు గన్ని భరత్, మండల జనసేన అధ్యక్షులు ప్రతి మదన్, సంఘ పెద్దలు జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాశీబొట్ల పార్వతీశ్వర శర్మ, కోశాధికారి అమ్మనమంచి మురళీకృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు, ఉపాధ్యక్షులు పెనుమాక వాసుదేవరావు, అగ్నిహోత్రం నారాయణాచార్యులు, కాశీబొట్ల సత్యేంద్ర కుమార్, వీరఘంట్లం ప్రభాకరం, పోడూరు కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి జిల్లా బ్రాహ్మణ సేవా సమితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ఇటీవల సుమారుగా 13 రోజుల క్రితం విజయవాడ విలయతాండవం చేసి మున్నేరు వరద ముంపు భాగంగా విజయవాడలో చాలా భాగం సర్వస్వం కోల్పోయిన బాధితులకు మేము సైతం బ్రాహ్మణులను యథాశక్తి ఎంతో కొంత వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం లక్షలాది మందికి సహాయం చేసింది. మేము కూడా చంద్రుడికో నూలు పోయేలాగా మా బాధ్యతగా మేమందరం కూడా కలిసి బ్రాహ్మణులందరం ఇతోధికంగా వేసుకుని ఈ వరద ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు, బియ్యం తదితరాలన్నీ కూడా తీసుకుని దుప్పట్లు ఆ వరద బాధితులు అండగా వారందరికీ ప్రత్యక్షంగా అందజేయాలని సంకల్పించి వచ్చాం. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ మహంకాళమ్మ వారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హేమాద్రి ఫుడ్ కార్నర్ను శుక్రవారం ఉదయం తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను హేమాద్రి ఫుడ్ కార్నర్ నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, మారా వెంకటేశ్వరరావు, కొనగల్ల హరినాథ్, చేకూరి భగత్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవంలో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పొన్నగంటి జగదీష్ కుమార్, స్వర్ణకాంత దంపతులు, పి దత్తాతేశ్వరరావు, సత్యస్వప్న దంపతులు పీటలపై కూర్చుని స్వామివారికి పూజలు జరిపారు. ఈ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు స్థానిక గొల్లగూడెంలోని మర్రిచెట్టు సిద్ధి వినాయక గణపతి నవరాత్రి ఉత్సవ పందిరిని శుక్రవారం సందర్శించారు. గణనాథుని ఆశీస్సులు అందరికీ అందాలని కోరుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్న కమిటీ వారిని పేరుచెర్ల అభినందించారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు నార్ని వెంకటకృష్ణారావు, చిన్ని, ఆకుల సతీష్ నాయుడు, పీకే ప్రసాద్, నల్లజర్ల సుబ్రహ్మణ్యం, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక 9వ వార్డులో గణేష్ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారి వద్ద ఉంచిన 2 లడ్డూల వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో ఒక లడ్డును 16,000కు, మరొక లడ్డును 21,000కు భక్తులు పాడుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వేకర్స్ కాలనీ 3వ వార్డు అబ్బులకొట్టు సెంటర్లో చిట్టూరి నాగేంద్ర ఫ్రెండ్స్ సైకిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరసిద్ధి వినాయక చవితి ఉత్సవాలు శుక్రవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. పులిశెట్టి సత్యనారాయణ, వేణు పార్వతి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సామూహిక శ్రీ రమ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వ్రతంలో కూర్చున్న మహిళలకు పూజా సామాగ్రిని కమిటీ వారు అందించారు. చిట్టూరి నాగేంద్ర తదితర కమిటీ వారి నిర్వహణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. శనివారం స్వామివారి ఊరేగింపు వేడుకగా నిమజ్జనం చేస్తున్నట్లుగా చిట్టూరి నాగేంద్ర తెలిపారు. శ్రీ సిద్ధి వినాయక మహోత్సవం సందర్భంగా వేకర్స్ కాలనీ 1, 2, 3 వాటర్ సెంటర్ అబ్బులకోట సెంటర్ దగ్గర ఈరోజు వినాయక చవితి మహోత్సవాల్లో 7వ రోజు భాగంగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతమహత్యాలు జరపడుతున్నవి. ఈ వ్రతమహత్యాలు చేసుకుంటే చాలా పుణ్యమని ఈ సాంప్రదాయబద్ధంగా ఈ సత్యనారాయణ వ్రతాలే పెట్టడం జరిగింది. ఈరోజు 7వ రోజు, రేపు 8వ రోజు ఊరేగింపు చాలా గ్రాండ్గా, చాలా అట్టహాసంగా ఊరేగింపు జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి రేపు ఊరేగింపు కార్యక్రమం కూడా అందరూ ఇచ్చేసి ఘనంగా చేస్తారని కోరుకుంటూ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నందు
గణపతి నవరాత్రుల సందర్భంగా 7వ రోజు పూజా కార్యక్రమాలు చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఉదయాన్నే పంచామృతాలతో చక్కటి అభిషేకాలు, అలాగే అన్ని రకాల పూలతో పూజా కార్యక్రమాలు, పుష్పాభిషేకం కూడా జరిగింది స్వామి మూల విరాటికి. అలాగే ఈవేళ చక్కటి పూజా కార్యక్రమాలు ఏమిటంటే మహిళలకు ఎంతో ఇష్టమైనది కుంకుమ. ఆ కుంకుమ పూజా కార్యక్రమం ఈ రోజున ఇక్కడ 7వ రోజున పెట్టడం జరిగింది. దైవం ఎక్కడైతే పూజలు అందుకుంటుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మన ప్రాచీన కాలం నుంచి, పురాతన కాలం నుంచి కూడా ఈ గణపతి నవరాత్రుల్ని అత్యంత వైభవంగా సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ గొల్లగూడెం మర్రిచెట్టు సెంటర్లో సిద్ధి వినాయక గణపతి నవరాత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఈ 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ గణపతి నవరాత్రుల్లో మరి ఈరోజు శుక్రవారం శ్రీ కనకదుర్గమ్మ మహిళా మండలి, బాల కనకదుర్గమ్మ మహిళా మండలి ఈ భజన మండలితో ఈరోజు భజన ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన ఈ బేతినివారి వీధిలో, రామాలయం వెనుకున్న బేతినివారి వీధిలో మా విఘ్నేశ్వరుడికి చాలా మంచి పేరుంది. లడ్డూపాటకి మాకు ముఖ్యంగా మా అమ్మాయి డాక్టర్ కావడానికి ఫస్ట్ వేలం పాటలు అన్నీ చాలా పాడాను నేను. మాకు డాక్టర్ అల్లుడు వచ్చాడు, ఇల్లు కట్టుకున్నాం, పెద్ద ఇల్లు. ఈ సంవత్సరం ఇంకో దానికి కూడా పాడాను. ఈ సంవత్సరం అయితే వేరే వాళ్ళు పాడారు. చాలా అనుకున్నది జరుగుతుంది మా లడ్డూకి. స్థానిక సుబ్బారావుపేటలోని భవితా దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం బండి కుమారస్వామి కీర్తిల కుమారుడు సిద్ధిద్ జన్మదిన వేడుకలు దివ్యాంగుల పిల్లల మధ్యలో నిర్వహించారు. దివ్యాంగ పిల్లలకు పండ్లు, డ్రింకులు, బిస్కెట్లు, విద్యా సామాగ్రి సిద్ధిత్ దాత లింగంపల్లి కృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగబాబు, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, శ్రీదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం పండగంటి కోటేశ్వరరావు, పద్మజ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో 5వ రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. కోలాటం, సన్నాయి మేళాలతో స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పండుగల ప్రాముఖ్యతను తెలియజేసేలా సాంప్రదాయ రీతిలో ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. గణపవరం మండలం కాసిపాడు గ్రామంలో ఫ్రైడే ట్రైడే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ దోమల నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించారు. కొడవటిగంటి వెంకట నరసింహాచార్యుల అర్చకత్వంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వితరణ గావించారు. స్థానిక 14వ వార్డు నవారుపేటలో గణపతి మహోత్సవ ఉత్సవాలు భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త ఈర్నాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గత 50 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా పూజ జరుగుతున్న శ్రీ గణేష్ మహారాజు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుని 17వ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. ఈ కుంకుమ పూజ వల్ల పేటలో జనం కూడా అందరూ కూడా ఆయురాగ్యాలు ఉండాలని, సుఖ జీవితాలతో ఉండాలని, సంతోషంగా గడపాలని చెప్పి ఈ యొక్క కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. దీనివల్ల అందరూ కూడా ప్రతి ఇంట్లో సిరి సంపద నెలకొని అందరూ కూడా ఈ యొక్క ఆయుధాగ్యాలను కాపాడుకుంటూ ఇప్పుడున్న ఆయుధాగ్యాలను భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మా కమిటీ తరఫున కోరుతున్నాం.
శివపాలెంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నందు సామూహిక కుంకుమ పూజ జరిగినది. ఈరోజు చాలా బాగా జరిగింది. మాకందరికీ సంతోషంగా ఉంది. స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో శుక్రవారం శానిటేషన్ కార్యక్రమాల పర్యవేక్షణ జరిపారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. భీమడోలు వ్యాప్తంగా శుక్రవారం పలుచోట్ల గణపతి నిమజ్జనోత్సవాలు జరిగాయి. భీమడోలు, గుండుగొలను, పోళ్ల, సోరప్పగూడెం, పొలసానిపల్లి తదితర గ్రామాల్లో గణపతి విగ్రహాలను నిమజ్జనోత్సవం చేశారు. పెరుమాళ్ల స్తంభం సెంటర్లోని శ్రీ మహాగణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా స్వామివారి ఊరేగింపు వేడుకగా జరిగింది. ఊరేగింపులో శక్తి, వేషాలు, డీజే, తీన్మార్, సన్నాయి, డప్పు, వాయిద్యాలు ఏర్పాటు చేశారు. రాజకీయ దిగ్గజం, కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడిన యోధుడు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల రాష్ట్ర వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు తన సంతాపాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు పట్టణ పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద విద్యుత్ దీపాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. వివిధ రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రకాల విద్యుత్ దీపాల అలంకరణతో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.